మంచి ప్రావర్బ్ ఉంది, ఏమి తిందమో ఏమి త్రాగదమో ఏమి ధరించుకుందామో అనేసి. నిజంగా నవేడేసే కాదు, పాత రోజుల్లో కూడాను ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువ ఉన్నది. మరి ముఖ్యంగా ఇప్పుడైతే డే టు డే ఎవ్రీడే షాపింగ్లు చేయడము, ఏం తినాలనేసి ప్లాన్ చేసుకోవడము, ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకోవడము ఇవి ఎక్కువైపోయాయి. అమ్మ ప్లాన్ చేయడం కరెక్ట్, ఎందుకంటే పొద్దున్న లేచి క్యారేజీలకు కానీ కుటుంబానికి కానీ ఏమేం కావాలనేది ప్లాన్ చేయడం కరెక్ట్. ఏమాత్రం నచ్చకపోయినా బయట ఫుడ్స్ తీసుకోవడము, రకరకాల కార్సినోజెనిక్ అంటే కలర్ వేసిన పదార్థాలు ఉండడము, అడల్టరేటెడ్ ఫుడ్ ఉండడం, ఇవన్నీ తినడం వల్ల గట్ బ్యాక్టీరియా, నవేడేస్ మాట్లాడుకుంటున్నటువంటి గట్ బ్యాక్టీరియా, ప్యాంక్రియాస్, డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, ప్రెషర్స్, కొలెస్ట్రాల్, కిడ్నీ స్టోన్స్, యూరిక్ యాసిడ్స్, గౌట్ ప్రాబ్లమ్స్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్, ఈ రకరకాల హార్మోనల్ ఇష్యూస్, ఆడపిల్లల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పిల్లలు పుట్టకపోవడం, ఇవన్నీ కూడాను మనం తినే ఆహారమే ఆరోగ్యం. సో ఇలా ఉండడం వల్ల చాలా రకాలైన కేసెస్ అయితే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ అయితే డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకే రేపటి గురించి ఎక్కువ ఆలోచించకండి. సో ఉన్న దాంట్లో మనకేవైతే ఇంట్లో మన సహజంగా మొదటి నుంచి ఏవైతే తింటున్నామో, మన స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మితంగా తీసుకొని ఇంట్లోనే తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ రకమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ఏదైనా చిన్నపాటి కడుపు నొప్పి ఏదైనా వస్తే మా ఫాదర్ రాత్రి కూడా అలాగ వెయిట్ చేసి ఆ నొప్పి తగ్గే వరకు మాతో పాటు మేలుకొని ఉండి, పిల్లలు ఏమైనా తిన్నారేమో, ఎలా ఉన్నారు, వీళ్ళకి తొందరగా జబ్బు తగ్గిపోవాలి, మళ్ళీ వీళ్ళు స్కూల్కి ఉరుక్కుంటూ వెళ్ళాలి, అసలు ఆయన అనారోగ్యం అనేది తట్టుకోలేకపోయేవాళ్ళు. మాకనే కాదు చాలామందికి మా నాన్న ఇలా చేశారు. ఒక మాట అనేవాళ్ళు, శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉంటుందని. సో శ్రద్ధ ఉండాలి, ఏ జబ్బైనా ఇట్టే తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ పెట్టుకోండి, చేసే ప్రతి పనిలో ఇంట్రెస్ట్ ఉండాలి. అందుకేనేమో ఆ భయం కొద్ది ఏదైనా డిజీజ్ వస్తే భయం, నాన్న ఏమని అంటారేమో, దీన్ని తొందరగా తగ్గించేసుకోలేదు, నాన్న బాధపడతారేమో అనేసి అనుకుంది. సో ఇలాగా మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మనం బ్రతికినంత కాలం వీటిని అన్వయించుకొని మన తరాలకు కూడా చెప్తూ వాటి ప్రకారం ఫాలో అయితే అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి. నవేడేస్ డయాబెటీస్ అనేది చాలా సమస్యగా మారింది. కుటుంబానికి ఒక వ్యక్తి అయితే ఉంటున్నారనేసి గణాంకాలు చెప్తున్నాయి. లేకపోవడం చాలా సంతోషం. ఎవరికైతే ఉందో, ఎవరికైతే బీపీలు ఉన్నాయో, ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, త్వరగా వాటి నుంచి బయటపడడానికి మీ సమీపంలో ఉన్న ది బెస్ట్ డాక్టర్ని కలిసి అడ్వైజులు తీసుకొని సరైన రీతిలో అవగాహన పెంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం అనేది.